ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జుట్టు రాలే సమస్యకు మన ఇంట్లో వాటితోనే ఒక మంచి టిప్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో 40 ఏళ్ళు పైబడితే చాలు బట్టతల వచ్చేస్తుంది. చాలామంది ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య అయితే చాలా మెంతులు లేని వంటిలు ఉండదేమో కదా. ఎందుకంటే మెంతులు మన ఆరోగ్యానికి ఎంత మంచివో మన కేశ సంరక్షణకు కూడా బాగా పనిచేస్తాయి. ఈ రెమెడీ కోసం మీరు మీ జుట్టుకు తగినంత మెంతులు తీసుకోండి. 2 లేదా 3-4 స్పూన్లు మెంతులు తీసుకోండి. ఈ మెంతులు ఏం చేయాలంటే ఒక గ్లాస్ నీరు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. చూశారు కదా, నేను ఆల్రెడీ మెంతుల్ని నానబెట్టాను. ఇలా మెంతుల్ని రాత్రంతా నాని ఉదయానికి కాస్త ఉబ్బుతాయి, అలాగే రంగు కూడా మారుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుని ఏదైతే నానబెట్టుకున్నామో ఆ మెంతుల నీళ్ళు కూడా దీనిలో పోసేసేయాలి. దీన్ని 10 నిమిషాల పాటు దీన్ని బాగా మరిగించాలి. అప్పుడు ఈ మెంతుల్లోని గుణాలన్నీ ఈ నీటిలోకి మరింతగా బాగా ఇంకుతాయి. మెంతుల్లో మెంతుల్లో ఫోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ సి కానీ, ఈ కానీ, విటమిన్ కేతో పాటు పొటాషియం కానీ, కాల్షియం, ఐరన్, ఇంకా ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. చూశారు కదా, నీటి రంగు అనేది బాగా మారిపోయింది. ఇలా నీటి రంగు బాగా డార్క్ కలర్లోకి వచ్చాక మీరు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ మెంతులు అనేవి కొద్దిగా చల్లారాక ఒక స్ట్రైనర్ సహాయంతో వీటిని వడకట్టేసుకోండి. అయితే ఇలా వడకట్టేసుకున్న ఈ మెంతి నీటిని ఇలా డైరెక్ట్గా కాకుండా కొంచెం కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించుకోండి. లేదంటే ఈ మెంతుల నీటిలో కొద్దిగా షాంపూను ఉపయోగించేసి తలస్నానం చేసేయవచ్చు. ముఖ్యంగా ఇలా మెంతుల్ని రాత్రంతా నానబెట్టి మరిగించి నీటితో కనుక మన హెయిర్కి ఉపయోగించడం వలన మన జుట్టు పెరుగుదల అనేది చాలా బాగుంటుంది. ఇలాగనది ఈ టానిక్ ప్రిపేర్ చేసుకుని వారానికి 1-2 సార్లు ఉపయోగిస్తూ ఊడటం ఆగిపోవటమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.